నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్త ఉందో, ఆ వార్తలో ప్రధానంగా ఏదైతే చనిపోయినటువంటిది ఏది మన ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన దాంట్లో భూములు ఇచ్చినటువంటి అతనిది చనిపోయినటువంటి ఆయన ఫోటో పెట్టారు. అతను మాట్లాడాడు, ఆత్మ మాట్లాడింది అన్నటువంటి గొడవ పెద్ద ఎత్తున రైజ్ అయ్యి దాని మీద మీమ్స్ రావడంతో ఇప్పుడు దాని మీద వాళ్ళ అబ్బాయి చేత ఒక ప్రకటన ఇప్పించారు. వాళ్ళ అబ్బాయి పేరు కూడా వాళ్ళ నాన్న పేరేనట. వాస్తవానికి నా ఫోటోకు బదులు మా నాన్న ఫోటో పంపింది నేనే. నా వల్లే ఈ పొరపాటు జరిగింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే ఓ పార్టీకి చెందిన సోషల్ మీడియా పత్రికలో దుష్ప్రచారం చేస్తున్నారు. భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన రైతుల్లో నేను ఉన్నాను. భూములు ఇచ్చినప్పుడు మా నాన్నది ముఖ్యమైన పాత్ర. ఆ ఉద్దేశంతోనే మీడియా అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు మా నాన్న ఫోటో నేనే పంపా. మా ఇద్దరి పేర్లు ఎల్లాజీనే. నాన్న చనిపోయారన్న విషయం నేను మీడియాకి చెప్పలేదు. ఇంత సమస్య వస్తుందని అనుకోలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మాకు పుట్టిన సంతోషాన్ని కూడా దూరం చేసినాయి అంటూ చేపల కంచేరికి చెందిన మైలిపల్లి ఎల్లాజీ సోమవారం వీడియో విడుదల చేశారు. వైకాపా దుష్ప్రచారం నమ్మద్దని అందులో పేర్కొన్నారు. 2015లో సర్వే నెంబర్ 313/10లో మాది 1.53 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని, ఇదే సంతోషాన్ని మీడియాతో పంచుకున్నానని చెప్పారు. సాక్షి పత్రికలో ఎల్లాజీ దారుణ హత్యకు గురయ్యారని ఇచ్చారు. మా నాన్న చనిపోయింది గుండెపోటుతో, దీన్ని రాజకీయం చేయడం మానసిక క్షోభకు గురి చేసింది. ఇలా అవాస్తవాలు రాయడంపై న్యాయ పోరాటం చేస్తా అని చెప్పుకొచ్చారు.